సరే మనకు కూడా ఒక మంచి 164 సీట్లతోటి మనకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈ వచ్చిన అధికారంతో ఒక పక్క వైసీపీ చేసిన అవినీతి కార్యక్రమాలను వెలికి తీయటము, దానికి కేవలం వెలికి తీయటము, మాట్లాడటము, వాగాడంబరగా మాట్లాడటం గొప్ప కాదు. దాన్ని ఏం చేయబోతున్నారు, ఎట్లా అడ్రస్ చేస్తున్నారు మీరు? ఇది ప్రజాధనం, ఈ సహజ వనరులకు సంబంధించిన విషయం. ఒక మొక్కని, ఒక 30 ఏళ్ల మొక్కని మనం కొట్టేశామంటే ఆ మొక్క పెరగటానికి ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు గుడులు, అడవులు ఇట్లాంటి వాటి జోలికి వెళ్తే పంచమహాపాతకాలు అంటారు. అందుకని ఇక్కడ అడవి నాశనం అయిపోయింది. ఈ అడవిని నాశనం చేస్తే ఎట్లా? దానికోసం అతను అక్కడ ఒక రహదారి ఏర్పరచుకుని ఒక కోట లాంటి ఇల్లు కట్టుకున్నాడు. అతని మీద శాఖాపరమైన, అంటే చట్టం ప్రకారం అతని మీద ఏం చర్యలు తీసుకుంటున్నాం, అది ఇవాళ ప్రజలకు కావాలి. అంతేగాని తాతకి దగ్గులు నేర్పినట్లు ఇంకోటో మాట్లాడి